బీటీల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరు మాటలు వినడం లేదని మండిపడ్డారు. ప్రజలను హింసించి ఆనందపడుతున్నారని విమర్శించారు. హైడ్రా విషయంలో హైకోర్టు వేసిన మొట్టికాయలు నేరుగా సీఎంకు తగలాయన్నారు. చట్టంపై గౌరవం ఉంటే ఆ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రింగు రోడ్డుకు సంబంధించి గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఇక మాట వినని వాడు సైకో అవుతాడు, ప్రజలను ఏడిపించి సంతోషించేవాడు శాడిస్ట్ అవుతాడంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. మీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే మీ గౌరవం పోతుంది. మంత్రి తుమ్మలను ఉద్దేశించి అయితే హితవు పలికారు. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా, రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు, నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా, అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పి అయితే మాట్లాడినావో, ఇవాళ మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు, కానీ పదే పదే మోసగించబడరు. మోసం చేసిన వాళ్ళ భర్తం పడతారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇవాళ మరొకసారి మా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసినటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు సహకరించినటువంటి మా అందరికి కూడా, పోలీసు మిత్రులకి, ఈ 24 గంటలు మాతో పాటుగా ఉన్నటువంటి మా మీడియా మిత్రులకు, గొప్పగా పాటలు పాడి చైతన్యపరిచినటువంటి మా కళాకారులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి.